హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ప్రోమో రానే వచ్చేసింది మనకి ఇంకో ప్రోమో. సో వెన్నెల కిషోర్, నాగ్ సార్ ఉన్నారు ఇందులో. మనకు చాలా హింట్స్ ఉన్నాయి, అవేంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అలాగే ఈరోజు నిన్న షూట్ అయింది, ఈరోజు షూట్ అయింది, ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చూద్దాము. అభిజిత్ ఫుల్ ఫైర్ కాబట్టి సో అది ఎవరెవరికి జరిగింది, ఏ కంటెస్టెంట్కి అభిజిత్కి ఫుల్ ఫైర్ అయింది, సో ఏమనుకున్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, అలాగే ఎవరు హోల్డ్లో పెట్టారు, ఎవరికి ఏమొచ్చింది, అట్లనే డబుల్ హౌసెస్ అన్నారు. సో డబుల్ హౌసెస్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా చూద్దాము. సో ప్రోమోలో అయితే మనకి వెన్నెల కిషోర్ గారు బిగ్ బాస్ 9కి వెళ్తా అంటాడు. సో మీరు వెళ్ళి ఒక వ్యక్తిని కలవాలనగానే నాగ్ సార్ వెళ్ళి కలుస్తాడు. అక్కడ ఏంటి అంటే ఇదివరకు బిగ్ బాస్లా ఉండదు, మొత్తం వేరే కొత్తగా ఉంటుంది. సో 2 హౌజులు, ఇది మనకు చదరంగం కాదంటే మైండ్ గేమ్ కాదు, రణరంగం అంటే యుద్ధము, టాస్కులు ఇవన్నీ ఉంటాయి, ఒక రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా మనకైతే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ డబుల్ హౌసెస్ అన్నారు. డబుల్ హౌసెస్ అనేది మనకు ఒక డైనమా, ఒక ఎగ్జైట్మెంట్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. కానీ అక్కడ డబుల్ హౌసెస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకు 10-13 ఎపిసోడ్స్ ఒక షో జరుగుతుంది, అగ్ని పరీక్ష అనే షో, అది కామనర్స్కి. సో ఇది ఒక హౌస్, అలాగే మెయిన్ ఒకటి హౌస్, అది 2 హౌసెస్ అండి. నాకు తెలిసినంత వరకు ఇదే. 2 హౌసెస్ అనేది ఉండదు, ఎందుకంటే 2 హౌసెస్ అంటే అక్కడ చూపించి ఇక్కడ చూపించి అది చాలా కష్టం అవుతుంది. ఈ 10-13 ఎపిసోడ్ జరిగేది ఒక షో, అదొక హౌస్. మెయిన్ బిగ్ బాస్ అదొక హౌస్. నేను అనుకుంటున్నా, నా అనాలిసిస్ ప్రకారం ఇంతే అండి, ఇవే 2 హౌసెస్. కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు ఇక్కడ ఎందుకో. సో చూద్దాము. అలాగే మనకి కామనర్స్గా ఎట్లా సెలెక్ట్ అవుతున్నారంటే 3 జడ్జెస్ ఉన్నారు కదా, చెప్పాను ఆల్రెడీ, మార్నింగ్ ఒక వీడియో చేశాను నేను. బిందు మాధవి, అభిజిత్ అండ్ నవదీప్. సో అభిజిత్ ఎక్సలెంట్ మైండ్ గేమర్, అలాగే బిందు మాధవి కూడా, అలాగే నవదీప్ కూడా విన్నర్ అయ్యే క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా తను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు కాబట్టి సో మనకు ఆ ఛాన్సెస్ అనేవి మిస్ అయిపోయాయి. బిందు మాధవి లేడీ విన్నర్. ఇంకా అభిజిత్ గురించి తెలుసు. సో ఎవ్వరు ఏ పోలు ఏది పెట్టినా కూడా అభిజిత్కు ఉన్నంత క్రేజీ ఇంకెవ్వరికి రాలేదు ఇప్పటి వరకు కూడా, ఏ షోలో కూడా పార్టిసిపేట్ అవ్వలేదు. సో ఈ షోకి మాత్రం వచ్చాడు. సో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరి అభిజిత్ని తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ ఫైర్ ఉండడానికి, నాకు తెలిసినంత వరకు ఆ ఫైర్ అనేది ఇంకా ఈ అగ్ని పరీక్ష షో నుంచి ఒక రేంజ్లో ఉండడానికి అభిజిత్ని అయితే తేవడం జరిగింది. సో అభిజిత్కి ఒక అమ్మాయికి ఫుల్ మాటల్లో యుద్ధం అంట. దమ్ము శ్రీజ అని ఈమె కరెంట్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో ఒక రేంజ్లో ఒక మాటల యుద్ధమే జరిగిందంట. సో నువ్వు కామనర్వా, నువ్వు ఏంటి అని ఇట్లా క్వశ్చన్స్ వేసి ఇంకా బాగా మాటల యుద్ధం అయితే జరిగిందంట. సో ఇది ఎలా జరుగుతుందంటే ఈ 9 మెంబర్స్కి జరిగిందంట. సో ఆ 9 మెంబర్స్ అంటే 1-2 అవర్స్లో జరిగేది కాదండి. సో ఆ రోజు మొత్తం జరిగింది, ఒక్కొక్కరికి 1 or 2 hours పట్టిందంట. సో ఈ 3 ఉంటారు కదా, వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అయితే వేస్తారు ఒక్కొక్క పర్సన్కి. ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు, వాళ్ళని ట్రిగ్గర్ చేస్తారు, వాళ్ళకి కోపం వచ్చేలా మాట్లాడతారు ఈ జడ్జెస్. సో వాళ్ళకి విపరీతమైన రకరకాలుగా వాళ్ళని ఇంకా పరీక్ష పెడుతూనే ఉంటారు. నువ్వు ఇదా అదా, లేకపోతే దీని గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడు, లేకపోతే నీకున్నది ఒకవేళ బాడీ బిల్డర్ అయితే నువ్వు ఇది చెయ్యు, పుషప్ చెయ్యు, అది ఇంకా సంథింగ్ ఇలా వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా మాట్లాడతారు, వాళ్ళని తెచ్చగొట్టేలాగా మాట్లాడతారు. వాళ్ళలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది బయటకు తెచ్చేలాగా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళు 3 జడ్జెస్ని మెప్పించాలి, మెప్పిస్తేనే వీళ్ళు స్టార్ ఇస్తారు. ఇప్పుడు మనం ఎన్ని షోస్ చూడట్లేదు, ఇప్పుడు సింగర్ షో జరుగుతుంది, పాటలు పాడతారు. ఇప్పుడు 3 జడ్జెస్ కూర్చుంటారు, ఆ పాట పాడినామే ఒకళ్ళేమో 8 పాయింట్స్ ఇస్తారు, ఒకరు 7 పాయింట్స్ ఇస్తారు, ఒకరు 6 పాయింట్స్ ఇస్తారు, ఒకరికి నచ్చదు, తప్పులు వెతుకుతారు. సో వీళ్ళు కూడా అలాగే 3కి నచ్చాలి, 3కి నచ్చితేనే 3 స్టార్లు ఇస్తారు. గ్రీన్ బజరో, రెడ్ బజరో, లేకపోతే స్టార్స్ ఏదో ఒకటి పెడతారు. సో అట్లా 3 స్టార్స్ ఇస్తే ఇంకా వాళ్ళు డైరెక్ట్గా 5th రౌండ్లోకి వెళ్ళిపోతారు. సో మరి వీళ్ళలో ఈ 9 మెంబర్స్లో ఒకరికి వచ్చిందంటే ఆ పేరైతే నాకు తెలియదండి, తెలిస్తే కనుక నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఒకరికి 2 స్టార్స్, ఒకరికి 1 స్టార్స్, ఇక కొంతమందికి అసలు స్టార్సే రాలేదు, ఇంకా వాళ్ళు మొత్తం ఇక వెళ్ళిపోయినట్టే బయటికి. సో అట్లా 9 మందికి అయితే చేశారు. సో 3 అయితే వెళ్ళిపోయారంట మొత్తం. ఎవరు అంటే సిద్దిపేట మోడల్ వెంకటేష్, నేను తమ్నెల్ పైన పెట్టాను, అతను వెళ్ళిపోయాడంట. ఇంకా అలాగే ఉత్తర ప్రశాంత్,
అతను కూడా వెళ్ళిపోయాడంట. వీళ్ళంతా క్రింజ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగే బెంగళూరుకు చెందిన శ్రియ, వీళ్ళు ముగ్గురు అయితే వీళ్ళకి ఒక పాయింట్ కూడా రాలేదు, వీళ్ళు ఇంకా ఎలిమినేట్ అయిపోయారు. అలాగే సయ్యద్, ఇతను కూడా ఎలిమినేట్ అయిపోయాడు. అలాగే 70 years ముసలావిడ, వీళ్ళు ఒక 5 members అయితే ఎలిమినేట్ అయిపోయారంట. మొత్తానికి 5 members ఎలిమినేట్ అయ్యారు. ఇంకా తర్వాత వచ్చేసి మన తెలంగాణ మోడల్ కశ్వి కల్కి అని అంటున్నారు. శ్రీతేజ, మాస్క్ మన్ హృదయ్, దమ్ము శ్రీజ, వీళ్ళైతే ఒక 2 stars ఏమో సంథింగ్ వచ్చి అలా హోల్డ్లో పెట్టారు. 3 అయితే రాలేదు, 2 stars అలా వచ్చి హోల్డ్లో పెట్టారు. సో ఇంకా ఈ సిద్దిపేట మోడల్ ఉత్తర ప్రశాంత్, ఇంకా శ్రియ, ఈ ముసలావిడ, 4-5 మొత్తానికి అయితే ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత ఈ 5 members హోల్డ్లో ఉంచారు. ఎవరెవరంటే చెప్పాను కదా, శ్రీతేజ, కల్కి, మాస్క్ మన్ హృదయ్, వీళ్ళు. ఇంకా ఈ దమ్ము శ్రీజ ఫుల్ యాక్టివ్గా ఉందట. అసలు రోజంతా ఆమె యాక్టివ్గానే ఉండిందంట. ఎంత బాగా అంటే అంత బాగా, అసలు అభిజిత్తోనే ఒక రేంజ్లో ఒక ఫైట్ జరిగిందంట వాళ్ళిద్దరి మధ్యలో. ఇంకా ఈ సయ్యద్ అబు మోడల్, ఈయనే మరో యావర్ అవుతాడని ఒక టాక్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇట్లా ఇంకా రేపు ఎవరెవరు వస్తున్నారంటే కొంతమంది పేర్లు: మాస్క్ మన్ హృదయ్, దివ్య, నిఖిత, ఒక డాక్టర్, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా వీళ్ళు ఏంటనేది నేను రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు ప్రోమో ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు డబుల్ హౌసెస్ అంటే అగ్ని పరీక్ష షో హౌస్, అలాగే మెయిన్ బిగ్ బాస్ హౌస్. ఒకవేళ ఈ కామనర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, 3 జడ్జెస్ ఉన్నారు కదా, ఒక్కొక్కరు 5 members సెలెక్ట్ చేస్తారు నాకు తెలిసి, వాళ్ళకి నచ్చిన వాళ్ళని. ఇప్పుడు ఈ సింగర్ షో ఇవన్నీ ఎట్లా నడుస్తాయండి, ఒక్కొక్కరికి కొంతమంది టీం ఎలా ఉంటుందో అలాగా. సో అలా 5 members సెలెక్ట్ చేసి ఆ 15 members మాత్రం దానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అక్కడ నుంచి మనకి మెయిన్ బిగ్ బాస్ షో అయితే వెళ్తారు. సో ఆ 5th roundలో కూడా వీళ్ళే మెంటర్స్గా ఉంటారని అనిపిస్తుంది. చూద్దాము అంటే ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది. సో ఇది ఫ్రెండ్స్ లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ షేర్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.